సాగునీటిని విడుదల చేయాలంటూ కర్నూలు జలవనరుల శాఖ కార్యాలయం ఎదుట రాయలసీమ సాగునీటి సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రజాసంఘం నేతలు ధర్నా చేపట్టారు. తుంగభద్ర డ్యాం, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రాయలసీమ ప్రాజెక్టులో నీరు వచ్చి చేరినప్పటికీ విడుదల చేయకుండా సీమ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఋతుపవనాల దోబుచ్చులాటతో ఎండుతున్న ఖరీఫ్ పంటలను కాపాడాల్సింది పోయి కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందన్నారు. తుంగభద్ర, కృష్ణా జలాలు సముద్రం పాలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తక్షణమే నీటిని విడుదల చేసి రాయలసీమ రైతులను ఆదుకోవాలని వారంతా డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. తుంగభద్ర, శ్రీశైల జలాశయాల నుండి రాయలసీమ ప్రాజెక్టులకు నీరు వదలాలంటూ ఈ యొక్క రాయలసీమ సాగునీటి సాధనా సమితి ఆధ్వర్యంలో ఆ యొక్క కర్నూలు జలవనరుల శాఖ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఈ యొక్క ఆందోళనలో రైతులతో పాటు ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలిపి తమకు రాయలసీమ ప్రాంతానికి ఖచ్చితంగా సాగునీటిని వదలాలంటూ వీరు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే శ్రీశైల జలాశయం 877కు వచ్చినప్పటికీ ఇంకా నీళ్లు వదలకపోవడానికి గల కారణం ఏమంటారు? ఈరోజు శ్రీశైలంలో 875 అడుగులకు నీరు చేరింది. దాదాపుగా 165 టీమ్స్లో నీరు చేరింది. అదేవిధంగానే తుంగభద్రలో కూడా ఈరోజు 65 టీమ్స్ల నీరు, 75 టీమ్స్ల నీరు ఈరోజు చేరిపోయింది. అంటే ఈ పాలకులకు ఈరోజు ఈ రిజర్వాయర్లో నీరు చేరింది, పైర్లకు పంటకు నీళ్లు ఇవ్వాలన్న ధ్యాస కూడా లేని పరిస్థితి కనపడిన నేపథ్యంలో ఈరోజు ఒక బలవత్కరమైన పరిస్థితిలో ఈ ధర్నా చేయాల్సిన పరిస్థితి కనపడుతోంది. ఈరోజు పేపర్ ఓపెన్ చేసి చూస్తే ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు కరెంటు ఉత్పత్తికి శ్రీశైలం నుండి నీళ్లు భారీగా వాడండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈ ప్రభుత్వంలో అధికారులు కానీ లేకుంటే ప్రజానాయకులు కానీ ఏం జరుగుతోంది, ఇక్కడ రైతుల సంక్షేమం కానీ ఈ ప్రాంతం సంక్షేమం కానీ పట్టించుకుంటూ అన్నారు ఒక అంశం స్పష్టంగా అర్థమవుతోంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టిన సందర్భంలో మనకు ఇంకా 4 సంవత్సరాల ఎలక్షన్ రాబోతున్నాయి, జూలై 2వ తారీఖున ఇంటింటికి పోయి ప్రచారం చేయండి, మనం చేసిన గొప్ప విషయాలని చెప్తూ ఎలక్షన్లో గెలవాలని చెప్పిన విషయం ఒకటి కనపడుతూ ఉంటే ఈ సంవత్సర కాలంలో ఏం జరిగింది అని వీళ్ళు ఇంటింటికి పోతున్నారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. జలాశయాల్లో ఇంత నీరు వచ్చినప్పటికీ కూడా నీరు వదలని పరిస్థితి ఒకవైపు ఉంది. ఈరోజు తుంగభద్ర డ్యాంలో గేట్లు తెగిపోతున్నాయి అన్న పరిస్థితుల్లో 80 టీమ్స్ల కంటే చుక్క అదనంగా నీరు పెట్టకూడదు అన్న సందర్భంలో ఈరోజు అక్కడ ఉన్న తుంగభద్ర డ్యాం వాళ్ళు డ్యాంలోకి 80 టీమ్స్ నీళ్ళు వచ్చిన వెంటనే నదిలోకి నీళ్లు వదిలేద్దామన్న నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో అయినా సరే నదిలోకి నీళ్లు వదిలేసి సముద్రంలోకి నీళ్లు పంపించేదానికంటే బదులుగా తక్షణమే ఎల్ఎల్సీకి, హెచ్ఎల్సీకి నీళ్లు వదిలితే మేలు కదా అని ఆలోచన చేయని ఈరోజు ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయి, అధికారులు కూడా ఈ విధంగా ఉన్నారు. ఈ పాలక వర్గాల యొక్క నిర్లక్ష్యము, వాళ్ళకి అధికార దాహము, ధనదాహము తప్ప ప్రజలకు మేలు చేయాలనే లేదు. వాళ్ళు బాగుపడుతున్నారు, ప్రజలను నాశనం చేస్తున్నారు. ఇది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సాగునీరు అందించకపోవడం వలన రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో తుంగభద్ర కావచ్చు, శ్రీశైలానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటిదాకా కూడా ఈ యొక్క గేట్లు ఎత్తక ఈ యొక్క రాయలసీమ ప్రాజెక్టులకు నీరు అందించకపోవడం వలన రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం గుర్తించి రైతులకు మేలు చేసే విధంగా సాగునీటిని విడుదల చేయాలంటూ ఈ యొక్క రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.